Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. లాంగ్ రన్ టాలీవుడ్లో చాలా సినిమాలు పెద్ద హిట్స్ అయ్యాయి. బట్ భారీ లాంగ్ రన్, ఎక్సలెంట్ లాంగ్ రన్ పడ్డ సినిమాలు కొన్నే. వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ రేంజ్లో ఎలా కొట్టాయి ఏంటి ఆ సినిమాలని. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. మహేష్ బాబుస్ పోకిరి. అసలు ఒక సినిమాకి ఈ రేంజ్ లాంగ్ రన్ పడుద్దా అని చూపించిన సినిమా. ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వచ్చింది. ఫస్ట్ 2 డేస్లో 5 కోట్ల రేంజ్ షేర్. ఇంకా థర్డ్ డే నుండి కొన్ని వందల రోజుల వరకు టికెట్ ముక్క దొరకలే. A to Z హౌస్ఫుల్ బోట్స్. ఆ న్యూ మేకింగ్కి, స్టైల్కి, ఆ ట్విస్ట్కి జనాలు పరుగులు తీశారు. లాంగ్ రన్లో ఆ రేంజ్ కలెక్షన్స్ అప్పటికి ఎవ్వరు చూడలే. 40 కోట్ల షేర్తో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అయింది పోకిరి. ఫుట్ఫాల్స్లో న్యూ రికార్డ్. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? 2. రామ్ చరణ్స్ మగధీర. పోకిరిని డబుల్ మార్జిన్తో కొట్టిన లాంగ్ రన్ సెన్సేషనల్. ఎక్కువ సెంటర్స్లో 100 డేస్ ఆడిన సినిమా. ప్రతి ఒక్కడు థియేటర్స్లో చూశాడు మగధీరాని యంగేజ్ ఉన్నోళ్ళు. ఆ వండర్ని విట్నెస్ చేయాలని. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మేజర్ హైలైట్ ఆ రేంజ్ ఇండస్ట్రీ అవ్వడానికి. లాంగ్ రన్లో ఏకంగా 74 కోట్ల షేర్తో ఆల్మోస్ట్ డబుల్ మార్జిన్తో ఆల్ టైమ్ హిట్ అయింది మగధీర. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. 3. ప్రభాస్ బాహుబలి 2. బాహుబలి 2 లాంగ్ రన్ గురించి, అది కొట్టిన రికార్డ్స్ గురించి సపరేట్గా చెప్పక్కర్లే. ఇంటికి తాళం వేసుకుని కదిలారు బాహుబలి 2కి అప్పుడు జనాలు. బాహుబలి 1కి కూడా భారీ లాంగ్ రన్ వచ్చింది, కానీ ఫుట్ఫాల్స్ పరంగా మగధీరాకి కాస్త వెనుకుండే తెలుగు స్టేట్స్ పరంగా. బట్ బాహుబలి 2ని థియేటర్స్లో చూడని ఏజ్ గ్రూప్ లేదు. సినిమా గురించి తెలిసే ప్రతి ఒక్కరు చూశాడు. సింపుల్. మళ్ళీ బాహుబలి 2 రేంజ్ లాంగ్ రన్ ఏ సినిమాకి పడలే. బహుశా పడదేమో. 820 కోట్ల షేర్తో బిగ్గెస్ట్ లాంగ్ రన్తో ఆల్ టైమ్ ఎపిక్ ఇండస్ట్రీ అయింది. 4. రామ్ చరణ్స్ రంగస్థలం. చాలా రోజులకి టాలీవుడ్లో యునానిమస్ టాక్ పడింది. ఇంకా లాంగ్ రన్ ఏ రేంజ్లో ఉంటుంది మరి. అందరికీ బాగా కనెక్ట్ అయిన రంగస్థలం బాక్స్ ఆఫీస్లో ఒక ఊపు ఊపింది. ఓపెనింగ్స్ పెద్దగా రాకపోయినా లాంగ్ రన్లో నాన్ బాహుబలి సిరీస్ ఇండస్ట్రీ అయింది విత్ 127 crore షేర్. 5. విజయ్ దేవరకొండస్ గీతా గోవిందం. ఒక చిన్న సినిమాకు కూడా ఈ లెవెల్ లాంగ్ రన్ అని ప్రతి ఒక్కరిని షాక్ చేసింది గీతా గోవిందం. లిటరల్లీ ఓన్లీ లాంగ్ రన్లోనే 60 కోట్లకు పైగా షేర్. బహుశా బాహుబలి 2 తర్వాత ఇప్పటి వరకు ఆరెంజ్ లాంగ్ రన్ పడ్డ సినిమాల్లో టాప్ 2లో ఉంటుంది. టాప్ 1 వీడియో ఎండింగ్లో చెప్తా. అలా గీతా గోవిందం 72 కోట్ల షేర్తో నెవర్ బిఫోర్ లాంగ్ రన్ని చూపించింది. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ దండయాత్ర చేశారు. లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. 6. వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ F2. వెంకీమామ హిట్ టాక్ పడితే ఆయన వింటేజ్ కంబ్యాక్ ఇస్తే ఫ్యామిలీస్లో ఆ మూవీ రన్ ఎలా ఉంటుందో చూపించింది F2. సంక్రాంతికి వచ్చి మార్చ్ వరకు ఆడుతూనే ఉండే. ఫ్యామిలీస్ ఫుల్ ఎంజాయ్ చేశారు వెంకీమామ ఎంటర్టైన్మెంట్ని. చాలా రోజులకి ఫుల్ నవ్వారు ఆడియన్స్. దాంతో లాంగ్ రన్లో 80 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిట్ అన్నర్గా అండ్ లాంగ్ రన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. 7. మహేష్ బాబుస్ మహర్షి. లాస్ట్ డికేడ్లో మహేష్ అన్నకు పడ్డ బెస్ట్ లాంగ్ రన్, దట్టు విత్ యావరేజ్ టాక్. మిడిల్ క్లాస్ ఆడియన్స్కి మహర్షి థీమ్ అండ్ ఇంటెన్షన్ మామూలుగా కనెక్ట్ అవ్వలే. అందుకే టీఆర్పీ రేటింగ్స్లో కూడా ఎన్నిసార్లు వేసినా దుమ్ము లేపుతుంది. నైజాంలో లాంగ్ రన్ అయితే సింప్లీ సెన్సేషనల్. నాన్ బాబుల్ హిట్ ఇక్కడ. ఫుల్ రన్లో వరల్డ్ వైడ్గా 102 కోట్ల షేర్తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయింది మహర్షి. Success is not a destination. Success is a journey. 8. అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో. బన్నీ అన్న ఎన్నో లాంగ్ రన్ సిట్స్ చూశాడు, కానీ అలవైకుంఠపురంలో లాంగ్ రన్ ఈజ్ సంథింగ్ ఎల్స్. 16 డేస్ వరకు 1 crore షేర్ తగ్గలే. ఎవ్రీడే పెరుక్కుంటూ వెళ్ళింది. ఫ్యామిలీ ఆడియన్స్లో ఎక్సలెంట్ రీచ్ అండ్ రెస్పాన్స్ ఉండే. దాంతో లాంగ్ రన్లో తెలుగు స్టేట్స్లో బాహుబలి 1ని కొట్టింది. బాహుబలి 1ని కొట్టిన ఫస్ట్ ఫిలిం ఏకంగా వరల్డ్ వైడ్గా 160 కోట్ల షేర్తో ఎపిక్ లాంగ్ రన్ బ్లాక్ బస్టర్ అయింది. 9. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ RRR. కరోనా తర్వాత లాంగ్ రన్కి పునాదేసిన సినిమా. 50 డేస్ సూపర్ కలెక్షన్స్తో రన్ అయింది. అన్ని ఏరియాస్లో రచ్చలేపింది. బాహుబలి 2 తర్వాత మన నుండి 1000 crore ఫిలిం. KGF 2 అప్పుడే వచ్చి గట్టిగా ఆడినా లాంగ్ రన్లో దంచి వదిలిపెట్టింది. తర్వాత చాలా గ్యాప్కి జపాన్లో రిలీజ్ చేసినా కూడా భారీ లాంగ్ రన్తో హిట్ అయింది అక్కడ కూడా. అలా వరల్డ్ వైడ్గా 1300 కోట్ల గ్రాస్ అండ్ 615 కోట్ల షేర్ కొట్టింది. ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పదా. 10. చిరంజీవిస్ వాల్తేరు వీరయ్య.
చిరు సార్ తన వింటేజ్ ఫామ్తో ఆడియన్స్లో మళ్ళీ తన లెవెల్ ఆఫ్ క్రేజ్ చూపించాడు. తన పీక్ ఫామ్తో బాక్స్ ఆఫీస్తో ఆడుకున్నాడు. ఆన్లైన్లో మిక్స్డ్ టాక్ వచ్చినా తన పుల్తో 20 days వరకు కలెక్షన్స్లో గ్రాఫ్ పడినివ్వలే. చాలా రోజులకి ఆల్మోస్ట్ RRR తర్వాత సూపర్ లాంగ్ రన్ పడింది. వరల్డ్ వైడ్గా 136 కోట్ల షేర్ కొట్టింది వాల్తేరు వీరయ్య. 11 ప్రియదర్శిస్ బలగం. చిన్న సినిమాల్లో పెను సంచలనం. రిలీజ్ అయిన 2 days వరకు చాలా మందికి తెలీదు రిలీజ్ అని. వన్ స్టాక్ బయటికి వచ్చాక జనాలు ఆగలే. ముఖ్యంగా తెలంగాణ ఆడియన్స్ ఆ నేటివ్కి కల్చర్కి బాగా కనెక్ట్ అయిపోయారు. కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో స్టూడెంట్స్కి కూడా చూపించారు. దాంతో 1 month వరకు ఫుల్ స్వింగ్లో ఆడింది బలగం వితౌట్ డ్రాప్స్. క్లోజింగ్లో 12.6 కోట్ల షేర్తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిట్ అన్నర్ అయింది. 12 బేబీ. యూత్ఫుల్ కల్ట్ లవ్ స్టోరీస్లో బేబీ ఒకటి. ఏమన్నా ఆడిందా లాంగ్ రన్లో అసలు. ట్రిమ్మండస్ రన్. డేకి పెంచుకుంటూ పోయింది. యూత్లో బాగా రిలేట్ అయ్యారు సినిమాకి, ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. దాంతో బేబీ గట్టిగా ఆడి ఏకంగా 45 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ప్రతి పోనీ ఇదే మాట, అందరు వేరే కాదు, అందరు ఒకటే. 13 తేజ సజ్జాస్ హనుమాన్. ఇందాక గీతా గోవిందం మ్యాటర్లో బాహుబలి 2 కాకుండా టాప్ 1 బిగ్గెస్ట్ లాంగ్ రన్ అన్నా కదా, అది హనుమానే. వాట్ ఏ లాంగ్ రన్, వాట్ ఏ హోల్డ్, వాట్ ఏ కలెక్షన్స్. కల్లో కూడా అనుకుని ఉండరు టీం 300 కోట్ల గ్రాస్ కొడతామని. బ్రేక్ ఈవెన్కి ఆల్మోస్ట్ 10 times ఎక్కువగా వస్తాయని. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఊపేసింది. నార్త్ అండ్ ఓవర్సీస్లో Tier 1 రేంజ్ కలెక్షన్స్. ఏకంగా 157 కోట్ల షేర్. ఎపిక్ లాంగ్ రన్. 14 ప్రభాస్ కల్కి. రీసెంట్ కల్కి రన్ మనం చూస్తూనే ఉన్నాం. బయట వర్షం పడుతున్నట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్లో వరద కురుస్తుంది. 1 month అయినా సరిగ్గా డ్రాప్సే చూడలే. ఎక్సలెంట్ హోల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నార్త్, ఓవర్సీస్ అండ్ నైజాంలో అయితే అన్స్టాపబుల్. ఇప్పటికే 1000 కోట్ల గ్రాస్ దాటి షేర్ పరంగా 525 కోట్లు కొట్టింది. అమేజింగ్ రన్. ప్రభాస్ అన్నకి ఆఫ్టర్ బాహుబలి 2 చాలా మంచి హిట్ దొరికింది. సో అది గైస్ మ్యాటర్. భారీ లాంగ్ రన్ పడ్డ సినిమాలు. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు థియేటర్స్లో చూసిన సినిమాల్ని, అలానే మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.